దురంధర్ 2 మూవీ రిలీజ్ కు ముందే లీగల్ ట్రబుల్స్ లో చిక్కుకుంది. దురంధర్ పార్ట్ 1 ఎంత మంచి పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. దాదాపు 1400 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అంతేకాకుండా పార్ట్ 2 ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయింది. అండ్ పార్ట్ 1 స్టిల్ థియేటర్స్ లో నడుస్తూనే ఉంది. ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా పార్ట్ 2 అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారు. ఇది చాలా హైప్ తో ఉంది. కేవలం పేడ్ ప్రివ్యూసే 3 లక్షల టికెట్ల పైన అమ్ముడుపోయాయి. అంతేకాకుండా ఓపెనింగ్ డే రోజు మాత్రమే 1,00,000కు పైగా టికెట్లు, అది కూడా 12 గంటల్లోపే సెల్ అయ్యాయి. అండ్ టోటల్ ఓపెనింగ్ డే టికెట్స్ చూసుకుంటే 4 లక్షల పైన టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇది పుష్ప 2 ప్రీ సేల్స్ దాదాపు 35 కోట్లుగా ఉండగా దురంధర్ 2 ప్రీ సేల్స్ ఇప్పుడు 57 కోట్ల పైనగా ఉందని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఇంత హెవీ హైప్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ మూవీ లీగల్ నోటీసులు ఎదుర్కొంటుంది. వివరాల్లోకి వెళ్తే సిక్ కమ్యూనిటీ నుంచి మహారాష్ట్రలోని ఒక సోషల్ యాక్టివిస్ట్ ద్వారా ఈ లీగల్ నోటీస్ వచ్చింది. రణ్వీర్ సింగ్ పాత్ర సిక్ క్యారెక్టర్ సిగరెట్ తాగుతున్న సీన్ ఉందని, ఇది సిక్ మతంలో టొబాకో లేదా స్మోకింగ్ నిషేధమని, మత భావాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ నోటీసులు సిబిఎఫ్సి బోర్డు కు, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిన ఆదిత్య కు అండ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ లకు పంపారు. ఆ సీన్లను సినిమా నుంచి, పోస్టర్ల నుంచి, ట్రైలర్ నుంచి అండ్ ప్రమోషనల్ మెటీరియల్ నుంచి వెంటనే తొలగించాలి అని, అలాగే పబ్లిక్ కు అపాలజీ చేయాలని చెప్పారు. ఇది మత భావాలకు అవమానకరమని, సిక్ కమ్యూనిటీ ఇమేజ్ ను దెబ్బతీస్తుందని చెప్పారు. సినిమా రిలీజ్ కు ముందే బుకింగ్ సూపర్ హిట్ అయినా కానీ ఈ లీగల్ ఇష్యూస్ వల్ల కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. ఇది రిలీజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇది పబ్లిసిటీ స్టంట్ అని కూడా కొందరు అంటున్నారు. సరే